అని 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. మరి అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సోయి ఉంటే ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసిపడేయండి. ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధ సంస్థలకు ఉండాల్సింది మేధావులు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, కానీ ఈ పోలీస్ ఆఫీసర్లు లెక్కలే. నిరుద్యోగులతో డీల్ చేస్తున్నారా, మీరు ఖైదీలతో డీల్ చేస్తున్నారా, లేకపోతే టెర్రరిస్టులు? వీళ్ళు ఏమన్నా నిరుద్యోగులు? ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం, ప్రశ్నే నాగరికత. తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికి ప్రశ్నించడం నేర్పింది. రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ అమ్మ జయజమ్మ మొగుడు వచ్చినా కూడా ఈ ప్రశ్న ఇక్కడే ఉంటది. గతంలో ఉన్న కేసీఆర్ అనేటువంటి కచరా పాలన ఏ విధంగా పొందబెట్టామో రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా చేస్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు, లేకపోతే నీకు గజిని అనే పేరు పెట్టే ప్రమాదం ఉంది. వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా అవుతున్నావా ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పాలన చేయాలని కదా నేను కోరుకునేది. నీకు అవగాహన లేనప్పుడు వీళ్ళతో పిలిచి మాట్లాడడానికి నీకేం ప్రాబ్లం? అంటే అంత 3 అక్షరాలు ఇవ్వాలా. నేను చాలా మంది మంత్రులతో మాట్లాడినా, ఎంపీలతో మాట్లాడినా, వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎవ్వరు చెప్పినా ఆయన వినట్లేదు, ఆయన ఇగోకు పోతున్నాడు, ప్రిజడ్యూస్కు పోతున్నాడు, నిరుద్యోగులతో యుద్ధం పెట్టుకుంటున్నాడు, అది మా పార్టీకి నష్టం చేస్తుందని చెప్తున్నారు. మేము ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా పరిధి మాకుంది. మీరు పోరాటం చేస్తున్నప్పుడు మేము సంఘీభావంగా వస్తున్నాం. మీ పోరాటాన్ని అడ్డం పెట్టుకోలేదు, రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు. రేవంత్ అన్న, నీవు చిన్న వయసులో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు చదువుకున్న BA చదువుతో ఇక్కడ మాకు PhD చేసిన మాకే చాలా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవగాహన, ఆలోచన, ఆశయం కరెక్ట్ ఉంటే అర్థమవుతుంది. నువ్వు ఇమీడియట్ గా ఒకసారి గ్రూప్ 1 అభ్యర్థులు పిలుచుకొని మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని, గతంలో పనిచేసిన గంటా చక్రపాణి గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, నిరుద్యోగులతో మమ్మల్ని ఎవరికి పిలవాల్సిన అవసరం లేదు, మీరే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. మాకెందుకు ఇలా గత 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి నాకు, పృథ్వన్నకి, మైపాల్కి, సురేష్కి, అశోక్ సార్కి మాకెందుకు ఈ బాధ? పెద్ద మనుషులేమో ఎమ్మెల్సీల కోసం, విద్యాశాఖ కమిషన్లో ప్రాజెక్టుల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం గొడ్డుపోయింది అని అడుగుతున్నాం. ఇది మీ నిరుద్యోగుల పోరాటం కాదు, ఇది తెలంగాణ పోరాటం. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని 52లో మొదలైన ఉద్యమం. నీళ్లు నిధులు అనేది తర్వాత తయారు చేసిండు కేసీఆర్. నియామకాల కోసం జరిగే పోరాటం ఇది మరో తెలంగాణ పోరాటం. ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. రాజ్యాంగ పరంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు అడిగేది రాజ్యాంగమైన హక్కు. ఒక గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేతగాని ప్రభుత్వాలు 13 సంవత్సరాల్లో 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష పెడతారా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 గ్రూప్ 1 ఎగ్జామ్లు అయినాయి. సిగ్గుచేటు కదా. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకైనా? మరి చంద్రబాబు నాయుడు పై చంద్రశేఖరరావు వచ్చింది, చంద్రశేఖరరావు అనే కచరా పై కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి అనే గజని వచ్చింది మమ్మల్ని వేధించడానికా? మీరు గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాదు, పేపర్ లీకేజ్ అయింది, బయోమెట్రిక్ చేత కాదు. మీ వైఫల్యంతో ఎంతో కష్టపడి చదువుకున్న గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. 13 సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ అయిన DSP, జాయింట్ కలెక్టర్, RDO లాంటి పోస్టులకి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే మీ చేతగానితనం, మీరు పేపర్లు అమ్ముకోవడము, మీ పేపర్ లీకేజు. గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి పేపర్లు అమ్ముకున్నాడు, మరి ఆయన ఎటుపోయాడు? ఆయన మీద ఏం శిక్ష జరిగింది? సిట్ అన్నారు. మరి పేపర్ దొంగలు ఏమయ్యారు? మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 7 నెలలు అయింది కదా. జనార్దన్ రెడ్డి గారు బాధ్యత ఉంది కదా, ఆయన రాజీనామా చేసింది కదా, తప్పు చేయబట్టే రాజీనామా చేసింది కదా. మరి ఆయన మీద ఏ శిక్ష వేసిర్రు? అంటే మీ బంధువు, మీ కులపోవడాన్ని మీరు పక్కకు పెడతారా? అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టాలి? ఇలా 1:50 అంటే 500 పోస్టులకి 50 మంది చొప్పున 25,000 మంది తీయాలి. ఆల్రెడీ 1:50 అనే రూల్ వాళ్ళే వైలేట్ చేసిర్రు. వాళ్ళు దాదాపు ఎంతమంది తీసిరు ఇప్పుడు? అంటే ఎంతమంది తీసిరు ఫిలిమ్స్ కి? అంటే 1:57 తీశారట. అంటే మరి ఒకసారి 1:57 తీసినప్పుడు 1:100 కూడా తీయొచ్చు కదా. మరి 1:50 తీస్తా అని 1:57 ఎవరి ప్రయోజనాల కోసం తీసిరు? గతంలో గ్రూప్ 1 కి ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని కేసీఆర్ ఇంటర్వ్యూలు తీసేసి తనకు సంబంధించిన వాళ్ళకి అమెరికాలో ఉన్నాడు, ఎగ్జామ్ రాయనోడు, CMO ఆఫీస్ లో పనిచేసేటోడు కొడుకు నా దగ్గర 23 పేర్లు పూర్తి ఆధారంతో ఉన్నాయి. మీరు గత ప్రభుత్వం మీద కొట్లాడినాం మేము, కానీ వాళ్ళు ఇప్పుడు హాయిగా ఉన్నారు. మరి గతంలో ఆయన రావులకి పోస్టులు ఇచ్చిండు, ఇప్పుడు మీరు రెడ్లకు పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఏం జరుగుతుంది? ఇది ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఉండదు? 1:50, 1:57 ఎవరి కోసం చేసిర్రు? ఓపెన్ మెరిట్ ఎందుకు తీయట్లేదు? షార్ట్ ఫాల్ లిస్ట్ ఎందుకు తీయట్లేదు? మీ దగ్గర ఇన్ని బొక్కలు పెట్టుకొని మేము మాట్లాడితే ఏమంటున్నారు TSPS వాళ్ళు? వీళ్ళు గ్రూప్ 1లో కేసు వేస్తే కోర్టు గెలుస్తుంది, కానీ మాకు ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ సరిపోవు, వాల్యుయేషన్ చేయడానికి టైం సరిపోదు, లాజిస్టిక్ సపోర్ట్ వస్తుంది. అరే మీకు ఏమైనా సిక్కు శరం ఉందారా? మీరు ఇవాళ లక్షల మంది అభ్యర్థులు ఉంటే షార్ట్ లిస్ట్ పెట్టడము, వాల్యుయేషన్ చేయడం కష్టమా? ఇవాళ డిగ్రీ పిల్లలు లక్షల మంది రాస్తారు, PG ఎగ్జామ్స్ లక్షల మంది రాస్తారు, నెల రోజుల్లో ఇవ్వట్లేదు రిజల్ట్. మీరు తప్పించుకోవడానికి లాజిస్టిక్ సమస్య అని చెప్తున్నారు, లేకపోతే పేపర్ వాల్యుయేషన్ చెప్తున్నారు. మీరు మీకు సంబంధించిన వాళ్ళకి
గ్రూప్ 1 పోస్టులు పెట్టి ఓ 100 మందినో 200 మందినో పెట్టడానికి అనుమానాలు చేస్తున్నారా? ఒకసారి ఒక గ్రూప్ 1 అభ్యర్థి అయితే, నా బంధువో నా చుట్టమో అభ్యర్థి అయితే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి సంబంధించినోడో ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ కి సంబంధించినోడో గ్రూప్ 1 లో అక్రమంగా పోస్ట్ వస్తే వాడు 35 సంవత్సరాలు బానిసలాగా పనిచేస్తాడు. ఇప్పటికే మన న్యాయ వ్యవస్థలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా చేసిండో తెలుసు. గతంలో కేసీఆర్ ఏ విధంగా గ్రూప్ 1 పరీక్షణ పల్లీలు బడాలీలాగా అమ్మిండో తెలుసు. మాకు మీ మీద నమ్మకం లేదు దొర, మీరు ట్రాన్స్పరెంట్ గా పెట్టాల్సిందే, మీరు మమ్మల్ని చర్చలకు పిలవాల్సిందే, మీరు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టాల్సిందే. మీరు ఎందుకు మహేందర్ రెడ్డి గారు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయట్లే? మీరు ఇంతమంది పెడుతున్నారు కదా, మా తరపున లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీకన్నా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ రాసినంత మాత్రం రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉండదు. ప్రతి సబ్జెక్ట్ కు ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఈయన ఏమన్నా మహేందర్ రెడ్డి ప్రజల్ని ఎట్లా అలచాలో 10 సంవత్సరాలు అంచినోడు, మిమ్మల్ని ఎందుకు పిలవట్లే అంటే ఆయన పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అసలు ఆ పోస్ట్ గా ఆయన పనికిరాడు. అసలు ఫస్ట్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా. కనీసం మీకు ఇంటర్వ్యూలు పెట్టడం కూడా చేత కాదు. మీరు ఏ విధంగా మీరు న్యాయబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తారని మేము నమ్మాలి. కాబట్టి ఇప్పటికే 13 సంవత్సరాల కాలం జరిగిపోయింది. మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇమీడియట్ గా ఈగో ప్రాబ్లం కు పోకుండా, ప్రిజుడిస్ కు పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరపండి. గ్రూప్ 1 పోరాటం గినక మీరు ఈగో ప్రాబ్లం కు పోయి, ఇప్పటికే డిఎస్సీ అభ్యర్థులు చాలా నష్టపోయారు. ఇది ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా అయితే మాతో నిరుద్యోగులతో పెట్టుకున్నాడో, ప్రభుత్వం పోయిందో, ఆయన కన్నా 10 సంవత్సరాలు సమయం ఇచ్చినాం. మీరు 10 నెలల్లోనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. మీరు 4.5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది మా హక్కు. ప్రశ్నని తొక్కేయాలనుకుంటే ప్రశ్న మందు పాత్రైపోయిన తెలంగాణ లేదా బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకు అన్నట్టు, వాడు కచరా అయితే నువ్వు గజనీ కావద్దు, వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ అన్న, నీకు పాలాభిషేకాలు కావాలా,